నమస్తే, వెల్కమ్ టు జీ9 న్యూస్. నేను మీ శ్రీదేవి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అధిష్టానం ఆదేశాల ప్రకారం మంత్రివర్గంలో శాఖలు నిర్ణయించబడింది. గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. రేవంత్తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ మంత్రుల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజ్భవన్కు అందజేశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణకు ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉండనున్నారు. బట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఈరోజు మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, కాసేపట్లో వీరంతా రేవంత్తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముఖ్య నేతలుగా ఉన్న ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. నల్గొండ జిల్లా నుంచి ఊహించిన విధంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు అవకాశం కల్పించారు. వీరితో పాటు వరంగల్ జిల్లా, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ నేతలకు మంత్రులుగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. మిజం తుఫానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రైతులు 7,000 కోట్ల పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మిజం తుఫాన్పై ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం జగన్ రెడ్డి విఫలం కావడం వల్లే లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. విలువైన పంటలు దెబ్బతిన్నా సీఎం తాడేపల్లి ప్యాలెస్ వదలడం లేదు. తుఫాన్ పునరావాస శిబిరాల్లో కనీసం మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రైతులు 7,000 కోట్ల పంట నష్టపోయారు. ధాన్యం, ఇతర ఉత్పత్తులు తడవకుండా రైతులకు టార్పాలిన్ పట్టాలు ఇవ్వకుండా రైతు కష్టాన్ని వర్షార్పణం చేశారని యనమల మండిపడ్డారు. తుఫాన్ వల్ల రైతులకు జరిగిన నష్టానికి, ప్రజలు కష్టాలు పడటానికి జగన్మోహన్ రెడ్డే కారణమని ఆరోపించారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతుల కన్నీళ్లను ముఖ్యమంత్రి తుడవాలని, తుఫాన్కు దెబ్బతిన్న వరి, చెరకు హెక్టార్కు 30,000, అరటికి 40,000, మిర్చి, ఆక్వాకు 50,000, పత్తికి 25,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, తుఫాన్ వల్ల చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, నిబంధనలు పక్కన పెట్టి ధాన్యం పూర్తిగా కొనాలని, సర్వం కోల్పోయిన వారిని మానవతా దృక్పథంతో ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో శాంతి భద్రతల ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా వైసీపీ పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, టిప్పు సుల్తాన్ విగ్రహాల విషయంలో ప్రజాభిప్రాయం పెడదామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఏపీలో కూడా బీజేపీ, జనసేనకు మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో కూడా బీజేపీ, జనసేనకు మంచి ఫలితాలు వస్తాయని, వ్యూహం ప్రకారం ముందుకెళ్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో చివరి వరకు ఏమైనా జరగొచ్చు అని, బీజేపీ ఎప్పుడూ గాడ్సేను పూజించలేదు అని అన్నారు. ఏపీలో ఎక్కడా లేని టిప్పు సుల్తాన్ విగ్రహం అనంతపురంలో ఎందుకు అని ప్రశ్నించారు. కనీసం ఆయన పుట్టిన మైసూర్లో కూడా పెట్టలేదు అని అన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ స్థానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని ఎస్పీకు దరఖాస్తు పెట్టాం, కానీ ఇంతవరకు అనుమతి రాలేదు అని విమర్శించారు. ఇంతలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా టిప్పు విగ్రహం పెట్టడానికి భూమి పూజ చేశారు. వల్లభాయ్ పటేల్, టిప్పు సుల్తాన్ విగ్రహాల విషయంలో ప్రజాభిప్రాయం పెడదాం, ఎవరి విగ్రహం కావాలో ప్రజల్ని అడుగుదామని వైసీపీ నాయకులకు ఛాలెంజ్ విసిరారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం విగ్రహాల మీద పడ్డారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం విగ్రహాల
విగ్రహాల మీద పడ్డారు. కొంతమంది శాంతిగా ఉండే ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో శాంతి భద్రతల ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా వైసీపీ చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్లలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో వైసీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని లోకేష్ దుయ్యబట్టారు. బాపట్ల మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో వైసీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని ఆయన విగ్రహాల కూల్చివేతతో వైసీపీ చెరిపేయలేదని అన్నారు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామన్నారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అని లోకేష్ అన్నారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.